పోకేమాన్ గురించి తెలియని వారు ఉండరేమో. కార్టూన్ ధారావాహికల్లో, వీడియో గేమ్లో ఎంతగానో అలరించింది. మరి దాని చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సినిమాల్లో, కార్టూన్ ధారావాహికల్లో, వీడియో గేముల్లో హల్చల్ చేసిన పోకేమాన్ పుట్టి ఇప్పటికి 21 ఏళ్ళు అవుతుంది. 1996 ఫిబ్రవరి 27న తొలిసారిగా జపాన్లో పుట్టింది. మొదట్లో పిల్లలు ఎక్కడికైనా వెళుతూ వెంటబెట్టుకుని తీసుకెళ్లడానికి ఈ ఆటను తయారు చేశారు. అప్పట్లో ఈ ఆట పేరు గేమ్ బాయ్. ఇందులో మాన్స్టర్గా పిలిచే రాకాసి జీవులు ఉండేవి. ఆట ఆడేవారి సూచనల ప్రకారం ఒకదానికొకటి యుద్ధం చేసుకునేవి. తర్వాత దీన్నే పొకెట్టో మాన్స్టా అని పిలిచేవారు. అంటే పాకెట్లో ఉండే రాక్షసులన్నమాట. ఇదే క్రమంగా పోకేమాన్గా మారిపోయింది. దీని సృష్టికర్త సతోషి తజరి అనే వ్యక్తి. చిన్నతనంలో అందరూ పిల్లల్లానే పురుగులు, కీటకాల్ని పట్టుకుని సీసాలో ఉంచి అవి తన సైనికులను తన కోసం యుద్ధం చేస్తాయని సరదాగా ఆడుకునేవారట. ఆ ఆలోచనతోనే ఈ పోకేమాన్ ఆటను రూపొందించారట. కొద్ది కాలంలోనే అందరినీ ఆకట్టుకుని టీవీల్లోకి, సినిమాల్లోకి వచ్చి ఆపై ప్రపంచమంతా తిరిగేసింది. అసలు ఈ ఆట అప్పట్లో ఎలా ఉండేది అంటే, ఇందులో మొత్తం 151 పోకేమాన్స్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఈ వింత జీవుల్ని పట్టుకొని సొంతం చేసుకోవాలి. మన తరపున పోరాటం చేయడానికి వాడుకోవాలి. వీటితో యుద్ధం చేయడానికి నిబంధనలు కూడా ఉంటాయి. పైగా ఈ వింత జీవులు చచ్చిపోవడం ఉండదు, స్పృహ తప్పుతాయంతే. వాటిని వెంటనే పోకేబాల్ అనే ఒక బంతితో వేస్తే వశమవుతాయి, లేదంటే తిరిగి ప్రాణం పోసుకుని వచ్చేస్తాయి. యుద్ధానికి మన అదుపులోకి వచ్చిన పోకేమాన్లలో ఒక పోకేమాన్ను మాత్రమే వాడాలి. రోల్ ప్లేయింగ్, అడ్వెంచర్, పజిల్, ఫైటింగ్, ఆగ్మెంట్ రియాలిటీ వంటి విభాగాల్లో పోకేమాన్ గేములు విడుదలయ్యాయి. నింటెండో సంస్థ ఇప్పటి వరకు 270 మిలియన్లకు పైగా పోకేమాన్ గేములను అమ్మింది. పోకేమాన్ మొదట్లో 151 ఉన్నా ఇప్పుడు వాటి సంఖ్య 721కి పెరిగింది. దక్షిణ పసిఫిక్లో ఉన్న ఓ బుల్లి దేశం నియూలో పోకేమాన్ రూపాల్ని కరెన్సీపై ముద్రించారు. ఇందులో మొత్తం 122 రకాల ఆటలున్నాయి. విజ్ఞాన రంగంలోనూ దీని ప్రభావం ఉంది. అందుకే 2008లో కనిపెట్టిన ఓ ప్రోటీన్కు పోకేమాన్ పికాచు అనే పేరు పెట్టారు. పసుపు రంగులో 2 వైపుల కొమ్ములతో, ఎర్రని బుగ్గలతో ఉండే పికాచు పోకేమాన్ ఈ ఆటకు మస్కట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.